అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో భారీ స్థాయిలో యోగా దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నట్టు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు యోగా నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం చేశారు. అనంతరం మైత్రి మైదానంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు సిఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. తనువు, మనసు, ఆత్మను ఏకం చేసే మహోన్నత సాధన యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21 శనివారం ఉదయము పటాన్ చెరు పట్టణంలో మైత్రి మైదానంలో వేల మందితో కలిసి యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఉదయం 7 నుంచి 9 వరకు యోగా ధాన్య విధాన రకాల ఆసనాలు, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహించబడును. ఇది పతంజలి అలాగే రామ్దేవ్ బాబా సంబంధించిన వాళ్ళ ఆశ్రమాల నుంచి వచ్చిన కోచర్లు ఈ కోచింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలు, అన్ని స్థానాల అధికారులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, కార్మికులు, మహిళా సంఘాలు, అన్ని విభాగాల క్రీడాకారులు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఓం శాంతి, హరే రామ హరే కృష్ణ, సత్యసాయిబాబా, కుల సంఘాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, పుర ప్రముఖులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం దిగ్విజయవంతంగా చేయాలని మనవి. యోగా దినోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు యోగా ప్రాముఖ్యతను తెలిపే టీషర్ట్ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలను, అందరినీ, అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాల ప్రజలను కోరడం జరుగుతుంది.